బ్రిడ్జ్ కోర్స్ నోటిఫికేషన్ ఎప్పుడు అని అందరూ ఎదురు చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. బ్రిడ్జ్ కోర్స్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ మాత్రమే అలాట్ చేయడం జరిగింది. ఒక రోజులోనే 3 సబ్జెక్ట్స్పై టెస్ట్ అనేది 3 షిఫ్ట్స్గా డివైడ్ చేసి కండక్ట్ చేస్తారు. టెస్ట్ రాసి డిప్లొమా సెకండ్ ఇయర్కి వెళ్ళిన వాళ్ళు డిప్లొమా సెకండ్ ఇయర్ చదివి థర్డ్ ఇయర్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్తారు. హాయ్ ఎవ్రీవన్, ఐటీఐ బ్రిడ్జ్ కోర్స్ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. బ్రిడ్జ్ కోర్స్ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐటీఐ బ్రిడ్జ్ కోర్స్కి అప్లై చేయడానికి ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా అప్లై చేయాలి, సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్స్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి, అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము. ముందుగా వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి వెళ్తుంది. ఛానల్లో వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025 ఫర్ ఐటీఐ లాటరల్ అడ్మిషన్స్ ఇంటూ డిప్లొమా కోర్సెస్. ఈ బ్రిడ్జ్ కోర్స్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి లాటరల్ ఎంట్రీ ద్వారా డిప్లొమా సెకండ్ ఇయర్కి వెళ్తారు. State Board of Technical Education and Training Andhra Pradesh Mangalgiri is conducting the entrance examination 2025 for bridge course passed out ITI candidates seeking admissions into diploma courses in engineering through lateral entry into the second year. ITI 2 years trade complete చేసి డిప్లొమా జాయిన్ అవ్వాలనుకునేవారు ఈ బ్రిడ్జ్ కోర్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. బ్రిడ్జ్ కోర్స్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వారు లాటరల్ ఎంట్రీ ద్వారా డిప్లొమా సెకండ్ ఇయర్కి వెళ్తారు. ఐటీఐ 2 years ట్రేడ్ కంప్లీట్ చేసి బ్రిడ్జ్ కోర్స్ టెస్ట్ రాసి డిప్లొమా జాయిన్ అయిన వారు 2 yearsలో కంప్లీట్ చేయవచ్చు. డిప్లొమాలో మీరు ఏ కోర్స్ తీసుకున్నా 2 yearsలో కంప్లీట్ అవుతుంది. మీరు నార్మల్గా అయితే డిప్లొమా 3 years పాటు చదవాల్సి ఉంటుంది. ఎవరైతే ఐటీఐ 2 years ట్రేడ్ చదివి బ్రిడ్జ్ కోర్స్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి లాటరల్ ఎంట్రీ ద్వారా డిప్లొమాకి వెళ్ళిన వాళ్ళు 2 yearsలో డిప్లొమా అనేది కంప్లీట్ చేయవచ్చు. The courses are offered at government polytechnics, private polytechnics and private engineering colleges running polytechnic diploma courses in Andhra Pradesh for the academic year 2025-26. బ్రిడ్జ్ కోర్స్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి 2025-26 అకాడమిక్ ఇయర్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అయినా ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ అయినా కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా డిప్లొమా కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో మీరు వీటిలో ఏ కాలేజ్లో అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా మీరు ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాసి లాటరల్ ఎంట్రీ ద్వారా డిప్లొమా సెకండ్ ఇయర్కి జాయిన్ అయినట్లయితే మీకు ఫీ రీయింబర్స్మెంట్ కూడా ఉంటుంది. అంటే నార్మల్గా ఎలా అయితే ఐటీఐలో ఫీ రీయింబర్స్మెంట్ వచ్చిందో ఇప్పుడు లాటరల్ ఎంట్రీ ద్వారా డిప్లొమాకి వెళ్ళినా కూడా మీకు ఫీ రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే ద ఐటీఐ లాటరల్ ఎంట్రీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ 27th May 2025. మీకు May 27th ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయనున్నారు. ఈ ఎగ్జామ్ కూడా 3 centersలో మాత్రమే కండక్ట్ చేయనున్నారు. మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఎగ్జామ్ సెంటర్ని మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ 3 centersలో మీకు ఏ సెంటర్ దగ్గరగా ఉంటుందో ఆ సెంటర్ని మీ ఎగ్జామ్ సెంటర్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విశాఖపట్నం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ, ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తిరుపతి. ఈ 3 centersలో మాత్రమే ఈ బ్రిడ్జ్ కోర్స్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయనున్నారు. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎలిజిబిలిటీ టు అపియర్ candidates who have passed ITI and bridge course practical examinations. మీరు ఈ ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేయాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ అనేవి అనౌన్స్ చేశారు. ఐటీఐ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా బ్రిడ్జ్ కోర్స్లో ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా రాసిన వాళ్ళు ఈ బ్రిడ్జ్ కోర్స్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి ఎలిజిబుల్. ఐటీఐ ప్లస్ బ్రిడ్జ్ కోర్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మాత్రమే ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి ఎలిజిబుల్. As well as those who have complementarily passed or appearing for ITI examinations are eligible. ఒకవేళ ఐటీఐ ఫెయిల్ అయ్యి మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి ఎలిజిబుల్. కానీ ఈ విధంగా టెస్ట్ రాసిన వాళ్ళు మీరు డిప్లొమాలో జాయిన్ అయ్యే టైంకి మీరు ఏవైతే సబ్జెక్ట్స్ పాస్ అవ్వలేదో ఆ సబ్జెక్ట్స్ అన్ని పాస్ అయి ఉండాలి. ఆ సప్లిమెంటరీ సబ్జెక్ట్స్ అన్ని పాస్ అయిన వాళ్ళు మాత్రమే డిప్లొమాలో జాయిన్ అవ్వడానికి ఎలిజిబుల్ ఉంటుంది.
కానీ సప్లిమెంటరీ రాసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. మీరు డిప్లొమాకి వెళ్ళే టైంకి మీరు పాస్ అయి ఉండాలి. ఇది ఒక రూల్గా ఉందన్నమాట. సో ఈ విధంగా నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు బ్రిడ్జ్ కోర్స్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. సిలబస్ చూసినట్లయితే బ్రిడ్జ్ కోర్స్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి పర్టికులర్ సిలబస్ని అయితే మెన్షన్ చేశారు. డిప్లొమా C23 కరిక్యులం ఆధారంగా మీకు ఈ సిలబస్ అనేది కేటాయించబడింది. మీకు ఇందులో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ సబ్జెక్ట్స్తో మీకు ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే మీకు ఈ 3 సబ్జెక్ట్స్లో 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మ్యాథమెటిక్స్ నుంచి 100 మార్క్స్, ఫిజిక్స్ నుంచి 50 మార్క్స్, కెమిస్ట్రీ నుండి 50 మార్క్స్, టోటల్గా 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు ఈ 200 మార్క్స్లో 35% ఆఫ్ మార్క్స్ అనేవి రావాలి. మీరు ఈ టెస్ట్ రాసి లాటరల్ ఎంట్రీలో డిప్లొమా సెకండ్ ఇయర్కి వెళ్తారు. డిప్లొమాలో ఫస్ట్ ఇయర్ చదవరు కాబట్టి ఆ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్నే మీకు ఈ ఎంట్రన్స్ టెస్ట్లో సిలబస్గా ఇచ్చారు. సో మీరు ఈ సిలబస్ని చదివి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాసి పాస్ అయిన వాళ్ళు మాత్రమే డిప్లొమాలో జాయిన్ అవ్వగలరు. చాలామంది బ్రిడ్జ్ కోర్స్కి అప్లై చేస్తూ ఉంటారు కానీ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వరు. ఎందుకంటే ప్రాపర్గా సిలబస్ అనేది గైడెన్స్ ఉండదు కాబట్టి సిలబస్లో ఏమేమి చాప్టర్స్ చదవాలి అనేది క్లియర్గా చూసి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఈ ఎగ్జామ్ అనేది May 27న కండక్ట్ చేయనున్నారు. ఒకే రోజులో ఈ 3 సబ్జెక్ట్స్పై టెస్ట్ అనేది ఉంటుంది. ఈ 3 సబ్జెక్ట్స్ని కూడా 3 షిఫ్ట్స్గా డివైడ్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది ఏ విధంగా కండక్ట్ చేస్తారు అంటే May 27th మార్నింగ్ 10 to 1 మ్యాథమెటిక్స్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా 2 to 3:30 ఫిజిక్స్ జరుగుతుంది. కంటిన్యూస్గా 3:45 to 5:15 కెమిస్ట్రీ టెస్ట్ అయితే జరుగుతుంది. ఈ విధంగా 3 షిఫ్ట్స్లో టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మ్యాథమెటిక్స్ 100 మార్క్స్కి టెస్ట్ ఉంటుంది. దీనికి 3 hours టైం ఉంటుంది. ఫిజిక్స్ 50 మార్క్స్కి టెస్ట్ జరుగుతుంది. దీనికి 1.5 hour టైం ఉంటుంది. అదేవిధంగా కెమిస్ట్రీకి కూడా 50 మార్క్స్కి టెస్ట్ ఉంటుంది. దీనికి 1.5 hour టైం ఇస్తారు. టోటల్గా 200 మార్క్స్కి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో 35% ఆఫ్ ది మార్క్స్ వస్తేనే మీరు పాస్ అయినట్టు. డిప్లొమాకి జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో 200 మార్క్స్లో 35% ఆఫ్ మార్క్స్ అంటే ఎవ్రీ సబ్జెక్ట్లో 35% ఆఫ్ మార్క్స్ రావాలి. అంటే మ్యాథమెటిక్స్ 100 మార్క్స్కి కండక్ట్ చేస్తే అందులో 35 మార్క్స్ రావాలి. అదేవిధంగా ఫిజిక్స్లో కూడా 35% అనేది రావాలి. కెమిస్ట్రీలో 35% రావాలి. ఈ విధంగా మార్క్స్ వస్తేనే ఎగ్జామ్ పాస్ అవ్వగలరు. మీరు టోటల్గా ఎగ్జామ్ పాస్ అయ్యారని చూడరు. ప్రతి సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యి రెండో సబ్జెక్ట్ కనుక పాస్ అవ్వకపోతే మీకు టెస్ట్ అనేది పాస్ అవ్వరు. సో 3 సబ్జెక్ట్స్ కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. 3 సబ్జెక్ట్స్లో కూడా విడివిడిగా పాస్ మార్క్స్ అనేవి ఉంటాయి. దాని ప్రకారంగా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఈ టెస్ట్ రాసి డిప్లొమా జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఐటీఐలో ఏ ట్రేడ్ తీసుకొని ఉంటారో దాని రిలేటెడ్ కోర్స్ని డిప్లొమాలో చూస్ చేసుకోవచ్చు. డిప్లొమాలో ఏ కోర్సులు ఉంటాయి అనే దానిపై నేను సపరేట్ వీడియో చేస్తాను. మీరు ఐటీఐలో ఏ ట్రేడ్ తీసుకున్నారో ఆ ట్రేడ్కి రిలేటెడ్గా డిప్లొమాలో ఏ కోర్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి మీకు క్లారిటీ వస్తుంది. టెస్ట్ రాసి డిప్లొమా సెకండ్ ఇయర్కి వెళ్ళిన వాళ్ళు డిప్లొమా సెకండ్ ఇయర్ చదివి థర్డ్ ఇయర్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్తారు. అంటే డిప్లొమాలో ఎవ్రీ 6 monthsకి సెమ్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సెకండ్ ఇయర్లో 2 సెమ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. థర్డ్ ఇయర్లో 1 సెమ్ ఎగ్జామ్ మాత్రమే జరుగుతుంది. 1 సెమ్ ఎగ్జామ్ రాసి మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్తారు. మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి కూడా వెళ్తారు కాబట్టి మీకు ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. ఎవరైతే ఐటీఐ 2 years ట్రేడ్ కంప్లీట్ చేసి బ్రిడ్జ్ కోర్స్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి లాటరల్ ఎంట్రీ ద్వారా డిప్లొమా సెకండ్ ఇయర్కి వెళ్తారో మీరు 2 yearsలో డిప్లొమా అనేది కంప్లీట్ చేస్తారు. దాని ప్రకారంగా మీరు ప్రిపరేషన్ అనేది చేయండి. ఈ బ్రిడ్జ్ కోర్స్ ఎంట్రన్స్ టెస్ట్కి ఏ విధంగా అప్లై చేయాలంటే మీకు ఎస్బిటిఈటి అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి May 12th నుంచి మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ May 12th, లాస్ట్ డేట్ May 19th. May 12th నుంచి 19th వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేయడానికి 400 rupees అనేది అప్లికేషన్ ఫీగా ఉంది. త్రూ ఆన్లైన్ పేమెంట్. ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే ఇవి. మీకు ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది విజిబుల్ అవుతుంది. మీరు అక్కడ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు.
దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి, ఎగ్జామ్ మంచిగా రాయండి. ఈ బ్రిడ్జ్ కోర్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా SBTET అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ రిలీజ్ అవ్వగానే దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. నేను మీకు ఇటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం ద్వారాగా నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఛానల్లో ITI పాలిటెక్నిక్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి సబ్జెక్ట్లో కూడా మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. May 12th నుంచి మీకు అవైలబుల్గా ఉంటాయి.